బ్యాక్ వికారాబాద్ జిల్లా ములమాడ గ్రామంలో తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. గ్రామ సర్పంచ్ భర్త నరేందర్ రెడ్డి తన అనుచరులతోటి కలిసి దళిత కుటుంబంపైన దాడి చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో జిన్నారం బాలరాజు కుటుంబ నివాసానికి చేరుకున్న నరేందర్ రెడ్డి వర్గం మహిళలు, పురుషులు, చిన్నారులపై విచక్షణ రహితంగా దాడి చేసిందని ఆరోపణలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా ఇంట్లోని సామాగ్రిని ధ్వంసం చేసి బయటకు విసిరేసినట్లుగా బాధితులు చెబుతున్నారు. నిన్న రాత్రి 11 గంటలకు గొడవ అయిందన్న మా ఊరి దగ్గర గొడవ అయితే మేము సపదాకా ఉన్నాము. వాళ్ళు వచ్చి 2 గంటల సంది మా వాళ్ళని ఒక్కొక్కరిని పట్టుకొని కొడుతూనే ఉన్నారు. పొద్దున 6:30కు వచ్చేసి మా ఇంటి పైన అదే మళ్ళీ ఏం చేశారని చెప్పేసి ఒక్కొక్కరిని టార్గెట్ చేసి కొడుతున్నా. ఇప్పుడు మా ఇంటికాడ సీసీ కెమెరాలు మొత్తం అద్దాలు మొత్తం ఇల్లు ధ్వంసం చేసి మా ఆడపిల్లల పైన దుష్ప్రచారంగా మాట్లాడుతూ ఇప్పుడు ఘోరం ఉందన్న. మా ఎన్నలు కానిస్టేబుల్ పోలీసులు కూడా పక్కనే ఉన్నారన్న. పోలీసులు పక్కన ఉన్నా కానీ కొడుతుంది వాళ్ళు. మీకేం శాతం అయితే అని మాట్లాడారన్నా. ఇదే సేమ్ మా ఇంటిపై దాడి చేశారన్నా 15 సంవత్సరాల క్రితము. ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినామన్న. అప్పుడు ఇట వాళ్ళు పోయారు, జైలు పోయారు, వచ్చారు. ఇప్పుడు మళ్ళీ పాత కక్షలు తీసేసి మేము కొంచెం ఇప్పుడు వాళ్ళు ఒక టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు. మేము కాంగ్రెస్ నుంచి మేము సర్పంచ్కి మొన్న పోటీ చేసిండు. వాళ్ళు సర్పంచ్ గెలిచిరు. ఇప్పుడు సర్పంచ్కి పాత కక్షలను తీసేసి మా ఇంటి పైన మొత్తం దాడి చేసిరన్నా. వికారాబాద్ జిల్లా ములమాడ గ్రామంలో తీవ్ర ఉధృత పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. సునీల్, వికారాబాద్ జిల్లా ములమాడ గ్రామంలో గ్రామ సర్పంచ్ భర్త నరేందర్ రెడ్డి తన అనుచరులతోటి కలిసి దళిత కుటుంబం పైన దాడి చేశారంటూ బాధితుల ఆరోపణలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గ్రామ సర్పంచ్ భర్త దాడికి కారణాలేంటి? వికారాబాద్ జిల్లా నవాపేట మండలం మూలమాడ గ్రామంలో దారుణం తీసుకుంది. పాత కక్షల నేపథ్యంలో గ్రామ సర్పంచ్ భర్త నరేందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఒక దళిత కుటుంబంపై దాడికి పాల్పడ్డారంటూ కూడా బాధితులు ఎత్తున ఆరోపణ చేయడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి చిన్న పెద్ద అని తేడా లేకుండా మహిళల, పురుషులు, చిన్నారులు విచక్షణ రహితంగా కొట్టి ఇంట్లో సామాగ్రి మొత్తం కూడా బయటకు విసిరేశారంటూ కూడా బాధితులు ఆరోపణ చేస్తున్నారు. అక్కడే ఘటనా స్థలంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ కూడా వారిని అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ కూడా బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. వారిని రక్షించడంలో పూర్తిగా విఫలమయ్యారు పోలీసులు అంటూ కూడా అటు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, లేదంటే మొత్తం కఠినంగా ఆందోళన చేస్తామంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దళితులను చూస్తూ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రకంగా వ్యవహరించడం పట్ల స్థానికులు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ ప్రభుత్వం కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపైన స్పందించారా? పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏంటి పరిస్థితి? ప్రస్తుతం బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే మరోవైపు దళిత కుటుంబంపై దాడి జరిగినట్టు చెప్తున్నప్పుడు కూడా దీనిపై అటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ వారికి ఎక్కువగా వారికి అనుకూలంగా వివరిస్తున్నట్లు కూడా జిన్నారం బాలరాజు కుటుంబ ఆవేదన చేస్తున్నారు. గతంలో ఇదే తరహాలో కూడా దాడికి పాల్పడ్డారు. అయినప్పుడు కూడా తను తీరు మారడం లేదు. ఇప్పటికైనా తన జోలికి రాకుండా కఠినంగా వివరించాలంటూ కూడా ఆ బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు తక్షణమే దీనిపై కేసు నమోదు చేయాలి. అవసరమైతే ఎస్సీ కమిషన్ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి బాధిత కుటుంబ సభ్యులు ఆదుకోవాలంటూ కూడా స్థానిక కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే సునీల్, ములమాడ గ్రామంలో గ్రామ సర్పంచ్ భర్త నరేందర్ రెడ్డి వర్గం గతంలో ఎప్పుడైనా ఇలాంటి దాడులకు పాల్పడిందా సునీల్? గత కొంతకాలంగా ఈ పాత కక్షల నేపథ్యంలోనే ఈ యొక్క దాడి జరిగినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఒక మహిళా సర్పంచ్ అయింది, మహిళా సర్పంచ్ భర్త ఈ రకంగా వివరించడం పట్ల స్థానికులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం ఉంటారంటే కఠినంగా వివరించాలి, ఇతనిపై కేసు నమోదు చేయాలి, అవసరమైతే అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయాలంటూ కూడా గ్రామ ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మనం రిపోర్ట్స్ లో చూడొచ్చు, కర్రలతో ఏ రకంగా కార్యకర్తలు భయభ్రాంతులు గురి చేస్తూ దాడులు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చిన్న పిల్లల సైతము విచక్షణ రహితంగా కొట్టేసి అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి సమానంగా కూడా బయటపడేసి వెళ్ళిపోయినటువంటి సర్పంచ్ భర్తపై కఠినంగా వివరించాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.